దాడులు ప్రతి దాడులతో పశ్చిమాసియా అట్టుడికిపోతుంది. ఇరాన్ ఆర్థిక వెన్నెముకగా ఉన్న ఖర్గ్ ఐలాండ్లో సైనిక స్థావరాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయన్న ట్రంప్ కామెంట్స్ పై ఇరాన్ స్పందించింది. ఖర్గ్ ఐలాండ్ పై దాడిని తీవ్రంగా ఖండించింది ఇరాన్. అదే సమయంలో అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. అమెరికా చమురు సదుపాయాలను బూడిద చేస్తామంటూ హెచ్చరించింది. ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం మూడో వారానికి చేరింది. ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ దేశాలు కలిసి ప్రారంభించిన ఈ యుద్ధం ఇవాల్టికి 15 రోజులవుతోంది. 15వ రోజు కూడా మిడిల్ ఈస్ట్ లో వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇరాన్లోని కీలక లక్ష్యాలే టార్గెట్ గా అమెరికా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయెల్ నిప్పుల వర్షం కురిపిస్తోంది. ఓవైపు ఇరాన్ పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ అటు లెబనాన్ పై కూడా దాడులు కంటిన్యూ చేస్తోంది. అటు అమెరికా కూడా దాడులు కంటిన్యూ చేస్తూనే ఉంది. తాజాగా ఇరాన్లోని ఖర్గ్ ఐలాండ్ పై అమెరికా దాడులు చేసింది. అటు ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. వార్ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెబుతోంది. దీంతో ఇజ్రాయెల్ అమెరికాలపై ప్రతీకార దాడులు చేస్తోంది. ఇరాన్ ఓవైపు ఇజ్రాయెల్ గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న యుఎస్ ఎయిర్ బేస్లపై దాడులు చేస్తోంది. తాజాగా సౌదీ అరేబియాలోని అమెరికా ఎయిర్ బేస్ పై దాడి చేసింది ఇరాన్. ఈ దాడిలో అమెరికాకు చెందిన పలు విమానాలు ధ్వంసమైనట్లు సమాచారం. అటు గల్ఫ్ యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్న అమెరికాకు చెందిన విమాన వాహన నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ పై క్షిపణులు డ్రోన్లతో అటాక్ చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే ఇరాన్ ప్రకటనను అమెరికా తోసిపుచ్చింది. ఇరాన్ పై అమెరికా చేస్తున్న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి ఈ అబ్రహం లింకన్ నౌక మద్దతు ఇస్తూనే ఉందని పేర్కొంది. అటు ఇరాన్ జరిపిన దాడులో ఇజ్రాయెల్లో 15 మంది మరణించారని, 2000 మందికి పైగా గాయాలయ్యాయని ఇరాన్ ప్రకటించింది. అటు ఇప్పటి వరకు జరిగిన యుద్ధంలో ఇరాన్కు తీవ్ర నష్టం మిగిల్చింది. ఫిబ్రవరి 28 నుంచి అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్పై జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు దాదాపు 1444 మంది చనిపోయినట్లు ఇరాన్ ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. అటు 18,551 మంది తీవ్రంగా గాయపడ్డారని చెబుతున్నారు. అటు మృతుల్లో 200 మంది మహిళలు, 168 మంది చిన్నారులు, 55 మంది హెల్త్ కేర్ వర్కర్లు ఉన్నట్లు ఇరాన్ హెల్త్ మినిస్టర్ తెలిపారు. Logic.